సార్ ఇప్పుడు హర్ష సాయి స్కామ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ ఆయన కూడా యుఎస్ నుంచి మాట్లాడేవారు, జర్నలిస్ట్ అండ్ ఆర్జే అని చెప్పేసి అంటారు, యువ సామ్రాట్ అని. ఆయన ఇప్పుడు న్యూస్ ఛానల్స్కి కానీ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. అసలు ఏంటి సార్ వీళ్ళిద్దరి మధ్యలో ఇష్యూ? ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు అనేసి అంటున్నారు. బెట్టింగ్ యాప్స్లో చాలా పెద్ద పెద్ద లెవెల్లో ఉపయోగించుకుంటున్నారు. అది ఆథరైజ్డ్ కొన్ని, అన్ఆథరైజ్డ్ కొన్ని ఉన్నాయని ఆల్రెడీ మొన్న తమన్నా విషయంలో చెప్పాం కదా. కొన్ని ఆథరైజ్డ్ ఉంటాయి, కొన్ని అన్ఆథరైజ్డ్ ఉంటాయి. ఉన్నా కూడా ఆథరైజేషన్ అయినవి ఉన్నా కూడా, రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉన్నా కూడా పర్మిషన్ లేకుండా ఇంకో ప్రోడక్ట్ నువ్వు చేయకూడదు. అది ఏ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఉండొచ్చు. సో ఇప్పుడు మన ఇన్ఫ్లుయెన్సర్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ రాజ్యం వెళ్తున్నారు అంటే ఎవరెవరికి ఎన్ని మిలియన్స్ ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళందరినీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పిలిచి వాళ్ళకి పార్టీ ఇచ్చాడు. మొన్న వీడెవడో సమ్ స్టూపిడ్ ఫెలో యుఎస్ నుంచి వచ్చి ఓర్వలేక ఈ ఇన్ఫ్లుయెన్స్ మీద పడేస్తాడేంటి, దానికి సపోర్ట్ చేసే మహా టీవీ, దానికి సపోర్ట్ చేసే ఇంకోటి ఆదాన్ అన్నవాడు, ఏం పని లేదా మీకు? డైరెక్ట్గా డబ్బులు దొబ్బేసి సుజనా చౌదరిని ఏమన్నావు నువ్వు? ఈ ఆదాన్ టీవీ వాడికి చెప్తున్నాను. డైరెక్ట్గా పట్టుకుని విజయమాల్య అని ఏమనలేవు. డైరెక్ట్గా కొన్ని వేల కోట్లు స్విస్ బ్యాంక్లో వేసి ట్యాక్స్ కట్టకుండా వెళ్ళిపోయిన గురించి మాట్లాడరు మీరు. ఎవడో ఒక సామాన్యుడు 10 మందికి హెల్ప్ చేసిన వ్యక్తి, నిన్న చూసాను అది, దేవుడిని మాట్లాడతారు అతన్ని. కానీ అతను స్క్రిప్ట్ అంటారు కదా సార్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీకు హెల్ప్ చేశాడు లేదా? ఇప్పుడు మీరు కెమెరా పట్టుకెళ్ళిపోండి, అక్కడ శ్రీకాకుళం సైడ్ హెల్ప్ చేశాడు అంటున్నారు. ఒక చెప్పులు కుట్టుకున్న వాటికి 20,000 ఇచ్చినాడు, ఎందుకు ఇస్తాడు? మరి మీరు ఇవ్వండి. వాడు ఏదో మనసులో పెట్టి చేశాడు, వాడికి ఆడియన్స్ కావాలి. ఒక సినిమా ఓపెనింగ్ కూడా చేశాడు 7-8 నెలల క్రితం, మరి 50 తెలియదు అది. ఓకే, ఐ అప్రిషియేట్ దట్ ఫెలోస్ మైండ్. అదే టైంలో ఇంకోటి ఉన్నాడు, అతను నాతో కూడా మాట్లాడేటప్పుడు ఒకసారి ఫోన్ చేసి నేను అప్రిషియేట్ చేశాను. ఆర్డినరీ లాంగ్వేజ్ మాట్లాడుకుంటూ శ్రీకాకుళం భాష, నా అన్వేషిత అతను ఎందుకు లైక్ చేశానంటే లాంగ్వేజ్ సరదాగా ఉంటుంది. ఆ విధంగానే వాడికి మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నెలకు ₹1,00,00,000 కూడా సంపాదిస్తున్నాడు. ఈవెన్ అతను కూడా ఈ హర్ష సాయికి ఉంటే ఏంటంటున్నాను, వాట్ ఈస్ రాంగ్? ప్రతి ఇన్ఫ్లుయెన్సర్కి ఏదో ఒక మెథడాలజీ ఉంటుంది, ఒక మెథడ్ ఆఫ్ ఎర్నింగ్. వీడేంటి మధ్యరకాన్ని నీకు లేదనా? ఆడెవడో యాదన్న వాడు ఇంటర్వ్యూ చేస్తున్న కింద పెట్టాడు, ఆ వీడియో వైఎస్ఆర్ పార్టీ అండి. అక్కడ కూడా నేను అది కూడా ఆన్ చేసి పెడతాను, అది చూసినంత సేపు ఎటువంటివి వస్తున్నాయనేది. స్టూపిడ్ ఫెలోస్, మీరందరూ లూజర్స్. స్కామ్ పెట్టి స్కామ్ చేసి సుజరాతో పెట్టరామని బ్యాంకింగ్ స్కామ్ చేసిన వాడిని అవి వదిలేసి ఇతను జనాలకి డైరెక్ట్గా వెళ్ళి డబ్బులు వేస్తుంటే, నేను అతనికి మంచి చెడు చెప్పట్లేదు. ఈజ్ మేకింగ్ హిజ్ ఆడియన్స్, ఈజ్ మేకింగ్ హిజ్ పాపులారిటీ సెల్. ఎలా సేల్స్ చేస్తున్నాడు అతను పాపులారిటీ? ఇలా 10 మందికి హెల్ప్ చేసి కోట్లు సంపాదిస్తూ ఉంటాడు. వేరే విధంగా సంపాదించనే, ఇట్స్ ఏ బిజినెస్లో మీరెవరో అంటే చెప్పడానికి. ఐఎమ్ సపోర్టింగ్ వన్స్ అగైన్స్ అరెస్ట్. వాళ్ళని ఆస్క్ దెమ్ టు గో టు కోర్టులోకి వెళ్ళటం. నేను ఐఎమ్ డూయింగ్ మై సర్వీస్. ఆ సర్వీస్లో నువ్వు స్కామ్ చేస్తావు లేదా అడిగే అధికారం ఈ డెమోక్రటిక్ అంటే నీకు ఎలాగ ఉందన్నాను. నువ్వు ప్రూవ్ చేయి. ఆడెవడో యువ సామ్రాట్ బొంగు సామ్రాట్ అన్నవాడు గో టు ద కోర్ట్. వై ఆర్ యూ గోయింగ్ బిహైండ్ ఛానల్స్? అంటే హూ హ్యాస్ గివెన్ యూ రైట్ టు స్పాయిల్ సంబడి ఎల్సెస్ ఇమేజ్? నువ్వు వెళ్ళి చిరంజీవి ఇమేజ్ స్పాట్ చేయి. ఇప్పుడు కొట్టు చోట కొడతారు వాళ్ళు. అది పవన్ కళ్యాణ్ ఇమేజ్ బ్యాడ్ చేస్తే ఏమైంది తెలుసు కదా అతనికి, జగన్కి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అమెరికాలో కూర్చుని బూతులు మాట్లాడేటప్పుడు 2-3 ఉన్నారు, వాళ్ళకి ఏమైంది ఇచ్చి అన్నారు అన్నీ. రమ్మని ఇండియా కొట్టిన చోట కొడతారు మళ్ళీ. నీకు దమ్ముంటే అక్కడ మళ్ళీ ఇండియా తెరవసే. నువ్వు మాస్ హిస్టీరియా, స్కామ్ అయినా పర్లేదు, వాడి యొక్క మెథడాలజీ అది. అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం తప్పు కాదంటారా? తప్పు కాదు. తప్పు అయితే గవర్నమెంట్ ఉంది కదా, నువ్వెవరు నేనెవరు? మన అందరూ సంస్కరించేస్తామా? బస్సు ఎక్కుతా అమ్మలేదా అంటాడు, వెళ్ళి కొట్టండి. ఎంతకంటే ఏం చెప్తాను నేను? బస్సు ఎక్కుతూ ఉంటాం, ఇలా తగులుతూ ఉంటాడు, వెనకాల ఇలా అంటూ ఉంటాడు, ఇలా అమ్మ ఇలా అంటూ ఉంటుంది, ఇలా అంటూ ఉంటాడు. వెళ్ళి మరి కంట్రోల్ చేయి నువ్వు. అది ఇది ఒకటే అన్నాను. ఎవడో బెట్టింగ్ యాప్లో సంపాదించుకున్నాడు, ప్రమోట్ చేసి. తమన్నా చేసింది ఏం చేశారు? తమన్నా చేసిందంటే ఆల్రెడీ ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఉన్న ప్రోడక్ట్ని నువ్వు చేయకూడదు. ఆ ఇంగిత జ్ఞానం తెలియాలి.
అంటే పెద్ద పెద్ద అడ్వర్టైజర్లు ఉంటాయి, వాళ్ళు ఏదో చేమించి వదిలేసి ఉంటారు. అర్థమైందా మీకు? అవి అడ్వర్టైజింగ్, అది కూడా బిజినెస్సే. నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ ఇటువంటి మోసగాళ్ళు అందరినీ పిలిచి మన మోసగాళ్ళు అనుకుంటే వాళ్ళ పార్టీ ఇచ్చేది బాడీ ప్లస్ దేశంలో చేస్తున్న క్రిమినాలజీ అంతా కలిసి ఫైనాన్షియల్ స్కామ్స్, మర్డర్స్, వాళ్ళందరినీ బీజేపీ చేర్చుకుంటుంది. ఐ వాంట్ టు ఆస్క్ మోడీ, ఇఫ్ ఐ హ్యావ్ ఎ ఛాన్స్ నౌ, ఐ వాంట్ టు ఆస్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద నేషనల్ మీడియా, అర్నాబ్ గోస్వామి కూడా ఉండాలి అక్కడ. ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్, యు ఆర్ బ్యాక్ విత్ ఆర్ఎస్ఎస్, బీజేపీ, వై ఆర్ యూ అలవింగ్ ఆల్ ద క్రిమినల్స్ ఆఫ్ ద థర్డ్ కైండ్? థర్డ్ డిగ్రీ మర్డర్ చేసిన వాళ్ళు కూడా అంత దరిద్రంగా, అటువంటి వాళ్ళని ఎలా చేర్చుకుంటున్నావు? అది వదిలేసి వాడు ఎవడో అరెస్ట్ అయ్యి వచ్చాడట, అతను బ్రెయిన్ ఉపయోగించాడు, ప్రూవ్ చేయి. ఆడెవడో అక్కడ వరవలేని వచ్చాడు, వాడు ఎప్పుడో చూసాడు 4 సంవత్సరాల క్రితం యూఎస్లోను, ఎలా సంపాదిస్తున్నాడు. సంపాదించే వాళ్ళు చూడలేవు నువ్వు. నా అన్వేషిత అన్నావు, అన్వేషిత దాని పేరు, నా అన్వేషణ ఉన్నవాడు వాడికోసారి నేను ఎఫిట్ చేస్తే ఫోన్ చేసాడు నాకు. నేను ఐ టోల్డ్ హిమ్ అనమాట, ఆల్ ద బెస్ట్ అని. అందుకని ఆడంత బిజీ, లాంగ్వేజ్ బొంగులో ఉంటుంది అది. ఆయన కూడా చాలా చూస్తారు ఇన్ఫర్మేషన్. పీపుల్ వాంట్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్. మీకు అర్థమైందా? సో మీరు వచ్చే ముందే ఇంకోటి ఏదో వచ్చి చూశాను ఇందాక. ఓకే సార్. సో దట్ ఫిల్ ఈజ్ మేక్ మనీ. అదే తప్పంటే ఎట్లా? ఎన్నో తప్పులు చేసి ఎన్నో కోట్లు బ్యాంకులకి నష్టాలు తెచ్చిన వాళ్ళ మీద మాట్లాడకుండా వీడెవడో కౌన్కెస్గా కూడా ఎవడో వచ్చి హర్షాయి గురించి బ్యాట్ చేయడానికి నీకు ఎవరిచ్చారు రైట్? మీరు ముందు కనుక చూడాలి కదా ఛానల్స్. నొక్కి అడుగుతుంది అమ్మాయి, లక్ష్మణ్ అమ్మాయి ఎవరో ఆ మహాల కూర్చోండి, చూడరా బయటరా, నీ మీద ఏం చేయనా? మీ మహా టీవీ మీద చేయనా నేను? ఛాలెంజింగ్ విత్ మీ. మీకు ఎలా ఉంటుంది? అయినా కూడా హర్షాయి, ఐఎమ్ టెలింగ్ యూ, డోంట్ వరీ, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ హెల్పింగ్ పీపుల్. అది ఎక్స్పోజ్ చేసి చూపిస్తున్నాను చెప్పు, గుడ్. 100 మందికి చేస్తానని చెప్పి 10 మందికి చేశాడు ఇంకో, ఆ 10 మందికి కూడా చేసేవాడు ఎవరండి? షోమి చిరంజీవి చేస్తాడా, నాగార్జున చేస్తాడా? చెప్పండి. ఇప్పుడు బిగ్ బాస్లో ఎంతో జరుగుతుందంటున్నారు, అని బిగ్ బాస్ మారిందా? బిగ్ బాస్లో ప్రతి అమ్మాయిని నువ్వు వచ్చేలా చేస్తే కనుక చెయ్యమని చెప్పేసి ఆ ఎంట్రీ లేదని అన్నారు, ఎన్నో వచ్చినాయి. ఆ బిగ్ బాస్ని ఆపగలిగామా? ఎవడో వాడు లోగుగా దొరికాడని చెప్పేసి యాక్చువల్గా వాడికి పబ్లిసిటీ, అది ఆ వచ్చినవాడికి కూడా పబ్లిసిటీ కావాలి. ఆ యువ సామ్రాట్ అన్నవాడు పబ్లిసిటీ కావాలి. హూ ద హెల్ ఆర్ యూ మ్యాన్? There are so many frauds, financial frauds, murderers, scams, supari guys. Talk about them. డబ్బులు ఇస్తే సంపాదించి వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుకుంటాను. వాడు ఎవడో 10 మందికి హెల్ప్ చేస్తూ 100 మందికి చేశాడు అన్నాడు, కోట్లు సంపాదించాడు. నన్ ఆఫ్ యువర్ బిజినెస్. సూసైడ్ చేసుకున్నాడు, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఎవడు చేసుకోమన్నా నేను? లాటరీ టికెట్ ఉంటుందండి, వాడు 1 లక్ష రూపాయలు లాటరీ టికెట్ కొంటాడు, ఆ 2 లక్షలు వడ్డీ అయిపోయింది, నేను ఆత్మహత్య చేసుకున్నాను అంటే ఏ లాటరీ టికెట్ రెస్పాన్సిబుల్ దానికి? విచ్ లాటరీ కంపెనీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఇంకా మన ఇండియాలో తగ్గింది, కేరళ ఒకటి ఉంది, ఇంకో చోట ఎక్కడ ఉందంతే. అంతే, మిగతా చోట్ల లాటరీ ఈజ్ ఒక ఫ్యాన్సీ. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ చాలా చోట్ల లాటరీ ఇస్ గేమ్ సరదా. దే వాంటెడ్ టు ట్రై దేర్ లక్. మీకు అర్థమైనప్పుడు వీడెవడో వచ్చాట, వీళ్ళకి పని లేదు, ఇంకా ఎలక్షన్లు అయిపోయినాయి. నేను వాళ్ళ పేర్లు కూడా ఎందుకు చెప్పానంటే, వై ఆర్ ఎంటర్టైనింగ్ దమ్ అని. అక్కడికి బాబు ఆదాన అన్నవాడు అడిగాడు, మీరు అతన్నే ఎందుకు టార్గెట్ చేస్తామండి? ఇంకా మహా టీవీలో అడగలేదు, ఊరికనే కథ విన్నట్టు అంటుంది. నేను మీకు మీ ఛానల్ మీద చేయనా? బ్యాడ్. గివ్ షో మీ సంబడి, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళ మీద చేస్తే ఇన్ని వస్తాయి. ఫైనాన్షియల్ అండి, ఫైనాన్షియల్ స్కామ్ చేశారు, వాళ్ళేమంటలేదు. మీరు మర్డర్ చేశారు, వాళ్ళు ఒక మర్డర్ చేసిన వాడిని నిలబెట్టాడు జగన్. ఇంతకంటే ఘోరమైన బూతు ఎక్కడ ఉండదు. ఇది మనం చెప్పకపోతే ఎలాగ అర్థమవుద్ది? హర్ష ఏం చేశాడు మీకు ఇప్పుడు తప్పు? ఆడెవడ సోమరాజు కూడా వచ్చి ఆడ ఫ్రాడ్ చేస్తున్నాడంటే మీరు వేస్తారా? ముందు వినాలి, వీడు అంతవరకు చెప్తున్నాడంటే ఈ ఫ్రాడ్డా కాదా, ఇది వెయిట్ వల్ల. మిస్టర్ హర్ష, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, ఆస్క్ దిస్ ఫెలో, ఐఎమ్ ఆల్సో టెలింగ్, గో టు ద కోర్ట్. కోర్టు ఎదుర్కొన్నా మనకు చట్టాలు లేవంటారంటే మళ్ళీ ఆడే అన్నాడు, మనకు ఉన్న చట్టాలకి ఎక్కడా లేవు, బాగుంటాయని. మరి అటువంటి చట్టాలకు వెళ్ళకుండా మీడియాకి ఎందుకు వచ్చావు? ఒకసారి చట్టంకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ రాలేడని మరి ఎందుకు వచ్చాడు? వాడికి పాపులారిటీ కాదు, లేదు యువసాగర్ అంటే ఆవిడ తెలుసు, హర్షాయింటి తెలుసు. ఇప్పుడు నాకు అది ఆడు తెలియదు నాకు, ఇప్పుడు దీని ద్వారా తెలుసు నాకు. ఈ గొడవ ఏంటి అంటే అక్కడ అతని మీద వీడియోస్ ఉన్నాయి,
ఆ శ్రీకాకుళంలో ఎక్కడో చేపులు కుట్టిన వాడికి 10,000 ఇచ్చాడ, ఇంకోటి ఎవరికో ఇచ్చాడు, ఇంట్లో ఫోటో పెట్టినారు. అలా పెట్టుకున్న వాళ్ళు చూపించండి పని. పొలిటీషియన్ చేసేదంతా ఏంటండి? పొలిటీషియన్ చేసిన పని అంతా ఎవరో ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, చేసేది ఏంటి? నేను అది ఇచ్చేస్తాను అన్నాక చెప్పాడు, మా దేవుడు అన్నారు కదా. మీకు అర్థమైందా? రేపు పొద్దున దేవుడు అన్న వాళ్ళు అందరూ కూడా వెనకాల ఉంటారు, అబ్బాయి దేవుడు కాదండి అన్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఇట్ ఈస్ అ నాన్ సెన్స్. అండ్ దట్ ఈ విధంగా హర్షసాయి అన్న నాకు కూడా తెలిసాడు కాబట్టి, నువ్వు సినిమాలో చేస్తాడు, ఐ విల్ బీ దేర్ ఫర్ యూ టు హెల్ప్ యూ, క్యారీ ఆన్. మీద ఏమన్నా ఉంటే కోర్టుకి వెళ్ళమని చెప్పు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు వీళ్ళ మీద డెబరేజ్ కేసు వేయచ్చు, ఆ ఛానల్స్ మీద ఆడి మీద. హూ ఆర్ యూ టు టెల్ దట్? ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్ తీసుకొచ్చి ఈ మోసం చేసే వాళ్ళని మోడీ పార్టీ ఇచ్చాడు మొన్న. గో టు నేషనల్ నెట్వర్క్స్ ఇచ్చే అద్దరు వాళ్ళకి బిరుదు, షోట్కి ఒకటికి, ఒకటికి. ఎందుకు? ఓట్ల కోసం. ఓట్లు వేస్తున్నాడని తెలిసే కదా రాజమౌళి ఫాదర్కి ఇచ్చాడు, ఇళయరాజాకి ఇచ్చాడు. సడన్గా ఎందుకు వచ్చింది మరి బ్రాహ్మణికి, రాజమౌళికి సడన్గా పద్మశ్రీ ఎందుకు ఇచ్చాడు? ఐఎమ్ ఆస్కింగ్ దట్. హర్షసాయి ఈజ్ ఇన్నోసెంట్ పర్సన్. ఇప్పుడు వాడు బ్రెయిన్ ఉపయోగించి డబ్బులు సంపాదించుకోడు. 100 కోట్లు కాదు, 200 కోట్లు సంపాదించుకునే హూ ఆర్ వీ టు క్వశ్చన్ హిమ్? ఇప్పుడు అన్వేషణ అన్నాడు, అందరికి అంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఒక చైనాలో ఒక టౌన్ గురించి చెప్పాడు, ఐ వాజ్ సర్ప్రైజ్డ్. నాకు తెలియదు మన నిజంగా, అంత బాగా చెప్పాడు. అప్పుడు మంచి భాష మాట్లాడాడు. భాష వాళ్ళదే, మాండలికం వాళ్ళదే, మాడ్యులేషన్. బట్ చెప్పిన పాయింట్ చాలా బాగా చెప్పాడు. ఒకసారి అక్కడే ఇంప్రెస్ అయ్యి నేను పెట్టిన వెంటనే రెస్పాన్స్ చేయడు అతను. థ్యాంక్ యూ సార్ అన్నాడు అంతే. అంటే అంతకంటే ఎక్కువ మాట్లాడిన అంత బిజీ ఉన్నట్టు అటు పిక్చర్ ఇచ్చాడు నాకు. నేనే సినిమా ఉని నాకే సినిమా చూపించాడు. అదే మీకు. బట్ ఎనీవే ఐ లైక్ హిమ్. ఇన్ఫర్మేషన్ అబౌట్ ట్రావెలర్స్, ట్రావెలాగ్ అంటారు, ఇవన్నీ కూడా అంత ఇన్ఫర్మేటివ్గా ఉన్నాడు కదా. ఎటువంటి భాష మాట్లాడినా కూడా జనాలు ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు ఈ రోజున. ఒక వీడియో పెట్టిన వెంటనే మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూసేది ఆడిని. నాకు తెలిసే ధ్రువరాతే నేను ఎందుకు ఇస్తాను ఇన్ఫర్మేషన్. ఒకప్పుడు అతను కూడా మోడీ అంటే లైక్ చేయండి, నేను మోడీని ఇప్పుడు కూడా లైక్ చేస్తాను ఫర్ ఈ స్టైల్, ఫర్ ఈజ్ ఇది. కాదు ఆయనకి పబ్లిసిటీ అబ్సెషన్ అయిపోయింది. తర్వాత క్రిమినల్ అందరినీ చేర్చుకోవడం, ఈ 2 పాయింట్లు లైక్ చేయట్లేదు నేను. ఒక నిబద్ధత ఉండాలి కదా. ఆడు ఎవడో మర్డర్ చేస్తూ అని నేర్చుకుంటాడు. ఫైనల్గా బీజేపీ విల్ బికమ్ ఏ బంచ్ ఆఫ్ క్రిమినల్స్. అలాగ అవ్వకూడదని నేను చెప్తున్నాను. బికాజ్ వి ఆల్ లైక్ బాడీ. డెఫినెట్లీ అతను సెల్ఫ్ డిసిప్లిన్, అతను ఎక్కడికైనా వెళ్తే 4-5 గంటలు ఇంగ్లీష్ మాట్లాడడం, ఇవన్నీ ఎలా డెవలప్ చేసాడని ఇప్పటికే నాకు సస్పెన్సే. సో ఐ హ్యావ్ మై ఓన్ ఫ్యాన్సీస్ టువర్డ్స్ మోడీ. బట్ ఇటువంటివి ఉండకూడదని ఎందుకు చెప్తున్నామంటే బికాజ్ ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ యూ ఓన్లీ. అది రిలీజియన్ అస్తమని మాట్లాడకూడదు, పాలిటిక్స్లో అస్తమని రిలీజియన్ మాట్లాడబట్టి. అదేవిధంగా వీళ్ళు కూడా జగనాళ్ళు కూడా దేవుని బిడ్డ, ఆ బిడ్డ, మేమందరూ దేవుడి బిడ్డలు కదా, మీరు అక్కడ దేవుడి బిడ్డలా? అందరూ దేవుడి వాళ్ళు పుట్టినోళ్ళే. ఆయన వచ్చి జై శ్రీరామ్ అంటాడు. వీళ్ళిద్దరంటే కూడా ఎందుకు చిరాకు వస్తుందంటే అది పొరపాటే. మరి అది మోసం చేస్తున్నట్టే ప్రజల్ని. హర్షసాయి ఏ విధంగా మోసం చేశాడు? నేను ప్రజలకు హెల్ప్ చేస్తాను, 10 మందికి ఇచ్చిన అందరికి చూపిస్తున్నాడు, ఏమో 100 మందికి ఇచ్చానంటాడు. ఇది వన్ ఆఫ్ యువర్ బిజినెస్. సోషల్ మీడియా ఈజ్ ఆల్ బుల్షిట్. గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ మనం మాట్లాడితే వాళ్ళు వింటారు. నమ్మేవాడు నమ్ముతాడు, నమ్మనివాడు నమ్మడు. మనలాంటి అట్లీస్ట్ గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ నిజాన్ని మాట్లాడుతున్నాం, విన్న నిజాన్ని మాట్లాడుతున్నాం. కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ హర్షసాయి టు గో హెడ్. కోర్టుకి వెళ్ళండి, అవసరం నువ్వే వెళ్ళాలి అతని మీదకి. దిస్ ఫెలో ఈజ్ ట్రయింగ్ టు డీఫేమ్ మీ, డీమీన్ మీ, మెలైన్ మై నేమ్ అంటారు, ఇట్లనే విలిఫై మై నేమ్ అని అతను డిఫర్మేషన్ కేసు చేయొచ్చు ఆడి మీద. ఆడి దగ్గర ఏమన్నాయి బొంగు? అక్కడి నుంచి ఆడికి పేరు కావాలి. ఎవడో ఒక టాప్ బోర్డు పట్టుకున్నాడు, వాడిని క్రిటిసైజ్ చేస్తే అవ్వద్దని దానికి ఆ ఛానల్లో ఛానల్ అని చెప్పుద్ది. వాళ్ళ వాడు అరెస్ట్ అయ్యి చాలా ఇన్ని మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి ఆడికి, వాడు అంతా ఫ్రాడ్ అండి. నువ్వు నిరూపించగలవా అని 100 సార్లు చెయ్యి. ఈ టీవీ ఛానల్లో ఉంటారు, వాళ్ళు చేసిన అన్యాయాలు లేవా? ఎవడి లోగో దొరికాడు. సో హర్షసాయి విష్ ఆల్ ది బెస్ట్. ఇటువంటి ఏమన్నా చేస్తే వాడిని కోర్టుకు వెళ్ళమని చెప్పండి. నేను డెఫినెట్గా అతనే సపోర్ట్ చేస్తాను. కొన్ని వందలు ఉంటాయండి అక్కడ బ్యాడ్. ఆ బ్యాడ్ని ఒకటి లైక్ చేస్తాడు, దాన్ని బట్టి క్యాష్ చేసుకుంటున్నాడు. తప్పు కాదంటే తప్పని ప్రూవ్ చేసుకుని కోర్టుకు వెళ్ళి. వీ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ లా. కొన్ని మార్చాలనుకుంటే అది నా ఇష్టం కాదు, కానీ కోర్టుకు వెళ్తే ఆయన ఏమంటారో చెప్పండి. హైకోర్టుకి వెళ్ళండి, సుప్రీం కోర్టుకి వెళ్ళండి. మీటూ వెళ్ళారు, ఏం పీకారు? ఎప్పుడో జరిగిపోయిందట, అట్లా అన్నాడట. ఇప్పుడు వచ్చి కడుపు వచ్చింది దానికి. మీటూ
4 సంవత్సరాల క్రితం నన్ను ఎవరో అన్యాయం చేశారని చెప్పేసి ఇచ్చన్మయ్యి వీళ్ళందరూ వాగారు కదా, ఏంటట నువ్వు అప్పుడు ఎందుకు చేయలేదు మరి? అంతా అయిపోయి గుసోట అయిపోయిందని చెప్తావు వెళ్ళి. అది అంతే ఇది అంతే. ఇంకొకరి మీద అన్యాయంగా అతన్ని బ్యాడ్ చేయాలని అనుకున్నవాడు 2 విధాలు. ఒకటి ఆడి పాపులర్ అవడం కోసం, అది ఎవడో వచ్చాడు కదా వాడి పాపులారిటీ కోసం. డోంట్ డూ దాట్. నీకు దమ్ముంటే కోర్టుకెళ్ళు, చట్టాలు ఉన్నాయని అతనే చెప్తాడు. మళ్ళా మనకి చాలా మంది చట్టాలు ఉన్నాయి అన్నాడు. వెళ్ళు. సిగరెట్ స్మోకింగ్ ఇది ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుంది పెద్ద పెద్ద ఓటింగ్లో. మరి ఎందుకు కలుస్తున్నావు? అసలు టుబాకోని ఎందుకు బ్యాన్ చేయట్లేదు మీరు? డ్రగ్స్ అంటారు అందరూ. నేను చూపించిన చాలా మందికి ఎవరు చేస్తున్నారు కెమెరా పెట్టుకెళ్ళి. నేను ఆల్రెడీ చెప్పాను. ఎమాహే మీరు ఉన్నారు అక్కడ. పబ్స్ పబ్స్ ఎంత ఎన్ని కేజీలు దొరుకుతుంది తెలుసా మీకు? ట్యాప్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐ నో ఎవ్రీథింగ్. నేను సినిమా తీసిన కీచుడు అదే దుర్గేష్ సినిమా స్టార్టింగ్గా డ్రగ్స్ మీద స్టార్ట్ అవుతుంది. 34 years బ్యాక్ తీసిన సినిమా అది. డ్రగ్స్ మ్యారియోనా ఇట్ల గురించి సినిమా. ఇంత అలా తీస్తే ఎలా చూస్తారు అన్నట్టు ఇళయరాజా అట్లా వేసాను కొద్ది మోడర్న్ థాట్ అని చెప్పేసి. సో అదే విధంగా ఎన్నో ఉంటాయి. దేర్ ఆర్ సో మెనీ అన్యాయాలు జరుగుతున్నాయి. అవన్నీ ఆడెవడో ఛానల్లోకి వెళ్ళాడట, ఆడు కూర్చుని తీరుబడి కంటుంది ఆ అమ్మాయి ఎవరో మహా టీవీలోనే. మీ ఛానల్ పెట్టినవాడు కొంచెం బ్యాట్ మాట్లాడానే ఎవరెవరు ఎంత డబ్బులు ఇస్తున్నారా? ఐ కెన్ మేక్ ఎ క్యాండిడ్ కెమెరా ఇంటర్వ్యూస్. సో డోంట్ టేక్ ఇట్ ఫర్ ఎ రైడ్. ఇన్ఫ్లుయెన్సర్స్ వెరీ మోస్ట్ వాంటెడ్ వాళ్ళు ఏం చేస్తే మీకు ఎందుకు? వాళ్ళు చేస్తున్న అన్యాయం అయితే ప్లీజ్ గో టు ద కోర్ట్. మనకు న్యాయస్థానం ఉంది కదా, దాని దగ్గరికి రండి. జడ్జి గారు ఏమంటారో దాన్ని బట్టి ఆలోచిద్దాం. దట్ ఈస్ వాట్ మై రిక్వెస్ట్. ఓకే సార్.